ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఇక్కడితో విద్యార్థులకు న్యాయం జరిగిందా? చనిపోయిన విద్యార్థులకు మనశ్శాంతి కలిగిందా? ఎవరు గెలిచారు? అసలు ఎవరు ఓడారు? ఈ రోజుతో ఉద్యమం చల్లారినట్లేనా? విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించి మోడీ తెలివైన నిర్ణయం తీసుకున్నారా? సడన్గా తన వైఖరికి భిన్నంగా ప్రవర్తించారా? సరైన వ్యూహం అనుసరించారు అనే చెప్పుకోవచ్చు. ఒక్క రాజీనామాతో మొత్తం ఉద్యమాన్నే నిర్వీర్యం చేశారు అని అనుకోవచ్చు. అసలు ఈ ఉద్యమం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఒక రాజీనామా వల్ల విద్యార్థులకు న్యాయం జరుగుతుందా? అసలు ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరు? ఆయన నేపథ్యం ఏమిటి? తండ్రి దేవేంద్ర ప్రధాన్ కూడా ఒక రాజకీయ నాయకుడే. బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేశారు. కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు. 2000 సంవత్సరంలో తొలిసారిగా ఎన్నికయ్యారు. 2014లో మోడీ ప్రభుత్వంలో పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2021లో ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జాతీయ విద్యా విధానం అమలులో కీలక పాత్ర పోషించారు. 2024లో మూడోసారి కూడా అదే శాఖలో నిర్వహించారు. 3 దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో అనేక కీలక శాఖలు నిర్వహించిన ధర్మేంద్ర ప్రధాన్ లాంటి లీడర్ని బీజేపీ నుండి దూరం చేసి దానివల్ల లాభం పొందామని చూసిన చాలామంది మోడీ చాలా పెద్ద షాక్ ఇచ్చారనే చెప్పచ్చు. ఏది ఏమైనా, నిర్ణయం ఏమైనా, ఇందులో కొంతమంది విద్యార్థుల ప్రాణాలు కోల్పోయారు అన్నది వాస్తవం. ఇక ముందైనా ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటూ, ఇప్పుడు ఈ రాజకీయాలకి తదుపరి ఆయన స్థానంలో ఎవరు వస్తారు, విద్యా విధానంలో దీని ప్రభావం ఏంటనేది వచ్చే వీడియోలో చూద్దాం.